మన వాక్య ధ్యానం కొరకై పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. వెనక నుంచి 215వ పేజీ. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. మరలా చదువుతూ ఉన్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చదవబడిన ఈ లేఖన భాగం మన వెనుకలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఉదయకాలం మీ సన్నిధానములు మీ పాదముల చెంత కూర్చొని ప్రభువా మీ మాటలు వినేటువంటి భాగ్యం ఇచ్చావు. మీకు స్తోత్రములు తండ్రి. మేము ఇలాగూ ప్రభువా మరొక మారు మీ సన్నిధిలో కూర్చోవటానికి మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యత కారణమైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధానానికి ఒకప్పుడు రాదగినటువంటి వారం కృపచేతనే పిలిచి ప్రభువా నీ పాదాల చెంత కూర్చొని ప్రభువా నీ మాటలు ఆలకించేటువంటి ధన్యత ఇచ్చినందుకే స్తోత్రము. ఈ మధ్యాహ్న కూడికలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టావు. బహుకీర్తనీయుడు అయినటువంటి నిన్ను ప్రభువా కీర్తనల ద్వారా ఘనపరిచేటువంటి భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ మా మధ్య మిగిలి ఉన్నటువంటి సమయాన్ని ఆశీర్వదించగలిగినటువంటి నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉండగా తండ్రి, ఏ ఉపదేశము మా కొరకు మీరు సిద్ధపరిచారు ఆ ఉపదేశమును మీరు మాకు అందించండి. ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి దినాలు మీరు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యమును ప్రభువా అయ్యా అన్యంగా భావించేటువంటి దినాలు మేము ఉండగా మేము ఎలాగూ జీవించాలి, మాకు అవసరమైనటువంటి మీ ఉపదేశము మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాకు పంచిపెట్టమని నీ పక్షమున నిలబడిన వాడు ప్రభువా నిష్ప్రయోజకుడు, యోగ్యుడు కానని ఒప్పుకుంటూ ఉండగా నీ కరుణాహస్తముతో ఆదుకొని ప్రభువా కేవలము నీ నోటి బోరగా వాడుకొని నాతో మా అందరితో మీరు మాట్లాడు. వాక్యమయ్యున్న క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధమైన నామం ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంఘాన్ని గురించినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంఘము ఆయన శరీరము. శరీరము దేనిని సూచిస్తూ ఉందంటే శిరస్సుతో ఉన్నటువంటి సంబంధం. రెండవది శరీరంలో తోటి అవయవాలతో ఉన్నటువంటి సంబంధం. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. శిరస్సుతో శరీరము అతుకబడకుండా శరీరము క్షేమాభివృద్ధి చెందదు. రెండవది
శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పరస్పరం క్షమాభివృద్ధి కలుగు చేసుకోకుండా శరీరము అభివృద్ధి చెందదు. కాబట్టి సంఘముగా ఉన్నటువంటి మనము శిరస్సైనటువంటి ప్రభువుని, అనగా శరీరముగా ఉన్నటువంటి మనము శిరస్సైనటువంటి ప్రభువుతో సరైనటువంటి సంబంధం కలిగిన వారమై సాగిపోవాలి. రెండవది, తోటి విశ్వాసులతో మన సంబంధం కూడా అలాగే ఉండాలి. లేకపోతే ఆ శరీరము క్షమాభివృద్ధి చెందదు, ఆ శరీరము ద్వారా దేవునికి మహిమ రాదు. సంఘము భూమి మీద ఎందుకు ఉందంటే, సంఘము పట్ల దేవుడు వినియోగపరిచినటువంటి జ్ఞానము ఎంత గొప్పదో పరలోకమందున్నటువంటి ప్రధానులకు అలాగే అధికారులకు, సంఘములో చేర్చబడినటువంటి అన్ని జనాంగమైనటువంటి ప్రజలకు దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదో, సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసుల పట్ల దేవుడు తన కుమారుని యొక్క స్వాస్థ్యము దాచి ఉంచినటువంటి స్వాస్థ్యము ఎంత గొప్పదో, మహిమైశ్వర్యం ఎంత గొప్పదో అది తెలియబడాలంటే సంఘము ద్వారానే. కాబట్టి భూమి మీద సంఘము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంఘంలో నీవు నేను చేర్చబడ్డాం. మనమందరము ఆ సంఘమును ఆయన శరీరంలో సాటి అవయవాలు. ఏ అవయవం కూడా చిన్నది కాదు, విలువలేనిది కాదు. ప్రతి అవయవము దేవుడు తన ఉద్దేశ ప్రకారము, తన చిత్త ప్రకారము వాటి స్థానంలో ఉంచాడు. ఆ పరిధిలోనే మనము పనిచేయాలి. ఆ పరిధిలోనే మనము నిలిచి సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి. ఇది మొదటి వర్తమానంగా మనం విన్నాం. రెండవదిగా, సంఘము పట్ల మనకున్నటువంటి బాధ్యత. దేవుడు మనల్ని ప్రేమించాడు. వాస్తవానికి మనం యోగ్యులమనే ఆయన మనల్ని ప్రేమించలేదు. మన ద్వారా ఆయనకేదో ఉపయోగం ఉందని ఆయన మనల్ని ప్రేమించలేదు. కేవలము తన కృపా కనికరమును బట్టి ఆయన ప్రేమకు మనల్ని వారసులుగా చేశాడు. మన విద్యార్హతను బట్టో, మన ఉద్యోగాన్ని బట్టో, మనకున్నటువంటి భౌతికమైనటువంటి సామర్థ్యమును బట్టో, లేదంటే మన జ్ఞాన వివేచనను బట్టో ఆయన ప్రేమకు మనం పాత్రులకు కాలేదు. కేవలము ఆయన కనికరమును బట్టి మాత్రమే, ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన ప్రేమకు మనం పాత్రులమై ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నటువంటి మనము ఆయన ప్రాపర్టీ, అనగా ఆయన స్వాస్యమైనటువంటి సంఘాన్ని ప్రేమించాలి. సంఘమును ప్రేమించని వాడు, సంఘాన్ని ప్రేమించిన వాడు, అనగా తోటి విశ్వాసిని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేదు కదా. దేవుని ప్రేమించలేదు. సంఘాన్ని ఎలాగూ ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించేవాడు వాని విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఆ సంఘము కొరకే నిత్యము ప్రార్థన చేస్తారు, నిత్యము ప్రార్థన చేస్తారు, నిత్యము విజ్ఞాపన చేస్తారు. ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకే కన్నీరు గారుస్తాం. ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకే తాను ప్రభువు పాదాలు పట్టుకొని గోచాడతాడు కదా. మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. ఆయన నిరంతరము విజ్ఞాపనకర్తగా మన నిమిత్తము ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనలో మడతలున్నాయి, మనలో మచ్చలున్నాయి, మనలో డాగులున్నాయి, మనలో ఆయనకు ఇష్టము లేనటువంటి క్రియలు ఉన్నాయి. ఒక పక్క ఆయన అవన్నీ కూడా ఆయనను బాధిస్తూ ఉన్నా అవన్నీ మనలో నుండి తీసివేయబడాలని ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనలో ఒకడు కదా అన్నాడు కదా, మీలో ఒకడు ఎఫెఫ్రా మీ కొరకు ప్రార్థనలో ఏం చేస్తూ ఉన్నాడు? పోరాడుతున్నాడు. మనుషులతో పోరాటం కాదు,
మనుషుల మీద పోరాటం చేసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. తమ బలాలను, తమ జ్ఞానాన్ని, తమ చాతుర్యతను ప్రదర్శించాలని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. వాటిని బట్టి పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు. మన పోరాటం అలాంటిది కాదు. మన పోరాటం శరీరంతో కాదు. మన పోరాటం పరిశుద్ధ స్థలంలో ఉంది. అది ప్రభు పాదాల దగ్గర ఉంది. అక్కడ మనం విజయం సాధించాలి. కాబట్టి సంఘాన్ని ప్రేమించే వారు విజ్ఞాపనకర్తలుగా ఉంటారు. నీతోటి విశ్వాస యొక్క క్షేమం కొరకు, నీతోటి విశ్వాస యొక్క ఎదుగుదల కొరకు, నీతో కూర్చొని ప్రభువు సన్నిధిలో కలిసి ఆరాధన చేస్తున్నటువంటి విశ్వాసి కొరకు నువ్వేం చేయాలంటే విజ్ఞాపనకర్తగా ఉండాలి. అది సంఘాన్ని ప్రేమించడం. రెండవది, ఆ సంఘము కొరకు మనము ఎటువంటి త్యాగం చేయటానికైనా ఇష్టపడాలి. ఎందుకంటే మనకు మన ప్రభువే మాదిరి. ఆయన తన సమస్త వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తనకున్నటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి వచ్చాడు. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తండ్రితో తనకున్నటువంటి సంబంధం కదా. నీవు నేను ఏకమై ఉన్నాము అని అన్నాడు. కానీ సంఘాన్ని ప్రేమించడంలో ఎడబాటు అనుభవించాడు. అంత త్యాగము సంఘము కొరకై అని చేశాడు. ప్రభు బిడ్డలు కూడా ప్రభువుని, సంఘాన్ని ప్రేమించిన వారు కొందరు తమ ఆస్తిని ప్రభువు కొరకు ఇచ్చారు. కొందరు తమ సామర్థ్యాన్ని ప్రభువు కొరకు వాడారు. కొందరు ఆ సంఘ క్షేమాభివృద్ధిలో పరిచర్యను జరిగించడానికి తమను తాము అప్పగించుకున్నారు. నీవు నేను ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎటువంటి త్యాగాల కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. సంఘాన్ని ప్రేమించడం అంటే అది చిన్న విషయం కాదు. ఏదో సంఘానికి వచ్చిపోయి సంఘంలో ఏదో చిన్న చాపలు వేసి అది కాదు సంఘాన్ని ప్రేమించడం అంటే. సంఘాన్ని ప్రేమించడం అంటే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీకున్న వనరులన్నీ కదా, నీ కుటుంబం కొరకు నీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగిస్తావు కదా. నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి నిరంతరం కష్టపడతావు కదా. ఓవర్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి వృద్ధిలోనికి తన కుటుంబాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేసేవారు. అదే రీతిగా సంఘము ఒక కుటుంబం, దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో నీ ఒక సభ్యుడు. కాబట్టి ఆ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీవు చేయవలసినటువంటి పనులు నీవు ఖచ్చితంగా చేయాలి. నీకు ఏ వరం ఇచ్చాడు, ఏ కృపావరం ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు, ఏ జ్ఞానం ఇచ్చాడు, ఏ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, వాటన్నిటిని కూడా ఈ సంఘ నీవు సహవాసం చేస్తున్నటువంటి ఆ స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై నువ్వు ఉపయోగించాలి. అది నిస్వార్థ బుద్ధితో కదా. సంఘాన్ని ప్రేమించడం అంటే స్వప్రయోజనం ఆశించకూడదు. నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, లేదంటే నేను కనపడాలి, నా గురించి మాట్లాడాలి, ఇట్లాంటి తలంపులు కలిగినటువంటి ప్రజలు పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో దాగి ఉండి పరిచర్య చేసేటువంటి వారు కావాలి సంఘాల్లో కదా. సంఘాల్లో కావాలి. పౌలు పరిచర్యలో ఎంతోమంది జత పని వారు ఉన్నారు. అందరి గురించి వ్రాయబడి, కానీ వారందరూ చేయనట్ట, వారందరూ త్యాగాలు చేయనట్ట, వాళ్ళందరూ ప్రభు పనిలో లేనట్ట కాదు. ఆ దినాన ప్రభు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు వారి పనులు మనకి కనబడతాయి, వారి యోగ్యతలు కనబడతాయి. ప్రభు వారిని మెచ్చుకునే విధానాన్ని బట్టి వారి ప్రయాసం మనకి కనబడుతుంది. ప్రజల ముందు మనకు కనబడకపోవచ్చు. నువ్వు చేసే పని నీ తోటి ప్రజలు గుర్తించకపోవచ్చు. కానీ గుర్తించబడేటువంటి దినం ఉంది. అది ప్రభు ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు. ఆ దినాన నీకు మెప్పు, బహుమానం, ఘనత ప్రభువు సిద్ధపరిచాడు. కాబట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమను సంఘము పట్ల మనం కనబరచాలి. ఈ దినం మూడవ వర్తమానంగా సంఘములో మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, సంఘములో మన ప్రవర్తన ఎలాగుండాలో, మన జీవిత సరళి, మన జీవిత విధానం ఎలాగుండాలో ఇక్కడ పేతురు తన పత్రికలో జ్ఞాపకం చేశాడు కదా. మూడు విషయాలు అక్కడ రాయబడి ఉంది. ఒకటి మనం చదువుదాం చూడండి. అందరినీ సన్మానించుడి,
సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అందరినీ అంటే అందులో రాజులు కూడా వస్తారు కదా. అక్కడ ఇంకొక అర్థంతో రాశాడు. అక్కడ రాజులు అంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారం. ఈ లోకంలో మనం ఒక చోట పనిచేస్తున్నాం, వారు మన మీద అధికారులు, వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి కదా. తిట్టుకునేవారు ఎక్కువ ఉన్నారు, నేను కూడా ఆ లిస్టులో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెట్టే ఇబ్బందిని బట్టి, టార్గెట్స్ని బట్టి కదా తిట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే పని ఒత్తిడిని బట్టి. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మన పైన ఉన్నటువంటి అధికారులను మనం సన్మానించాల్సిందే. వారి మీద కూడా అధికారులు ఉన్నారు కదా, వారి మీద కూడా అధికారులు ఉన్నారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు, వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు కొన్నిసార్లు మనల్ని బాధిస్తాయి. అంత మాత్రాన మనం వారిని అగౌరవంగా చూడవలసినటువంటి అవసరం లేదు పిల్లలు. 3 విషయాలు నేను మీ ముందుట ఉంచి నేను కూర్చోవాలని ఆలోచన చేస్తా ఉన్నాను. నాకు సమయం చెప్పలేదు, కానీ నాకు ఫ్రీ టైం అని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవంగా ఒక మనిషి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు వినలేడు. మనం ఇక్కడ ఎంత సేపు మాట్లాడినా ఆ 45 నిమిషాల తర్వాత ఏం బుర్రలోనికి వెళ్ళవు కదా. కాబట్టి 45 నిమిషాల్లోనే మనం ఆ 3 విషయాలు ఆలోచన చేద్దాం. చూడండి, అందరినీ సన్మానించుడి అన్నాను. సన్మానించడం అంటే శాలువలు కప్పటమా, దండలు వేయటమా కదా. సన్మానం అంటే ఈ లోకంలో సన్మానం అంటే ఏంటి? అదే కదా, అందరిని పిలుస్తారు, ఒక వేదిక వేస్తారు, దాని మీద కూర్చోబెడతారు, నియమించబడినటువంటి వ్యక్తులు వచ్చి శాల్వాలు కప్పుతారు. 8 ఏళ్ల కిందట మాకు ఇక్కడ ఆ సన్మానం జరిగింది కదా, 9 ఏళ్ల కిందట. అది కాదు భావన. సన్మానించటం అంటే గౌరవించటం. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్పాడంటే, ఈ పేతురు రాసినటువంటి పత్రిక విశ్వాసులకే రాసింది, చెదిరిపోయినటువంటి విశ్వాసులకు రాశాడు. విశ్వాసులు అంటే సంఘానికే. వారు కూడి ఉన్నటువంటి స్థలాలలో, వారు కూడి వస్తున్నటువంటి స్థలాలలో, ఆ సమయాలలో, ఆ పరిస్థితుల మధ్య ఆనాడు ధనికులు ఉన్నారు, ఆనాడు దరిద్రులైన వారు ఉన్నారు, పేదలైనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ ఆదిమ సంఘంలోనే మనం ఆలోచన చేస్తే వివక్షత చూపేటువంటి దినాలు ఆ దినాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అని జ్ఞాపకం. 2 జాతుల ప్రజల వారు చేరి వస్తూ ఉన్నారు కదా. హెబ్రీ భాష మాట్లాడేవారు, అలాగే గ్రీకు భాష మాట్లాడే వారు కూడా యూదులే. భాష తేడా అంతే. వారు హెబ్రీ భాష మాట్లాడతారు, కొందరు గ్రీకు భాష మాట్లాడతారు. గ్రీకు భాష మాట్లాడేవారు హెబ్రీ భాష మాట్లాడేవారి మీద ఏం చేస్తూ ఉంటారంటే సనుగుతూ ఉన్నారు. దేనిని బట్టి? హెబ్రీ భాష మాట్లాడేవారు స్థానికులు, గ్రీకు భాష మాట్లాడేవారు స్థానికేతరులు కదా. ప్రజెంట్ చెప్పండి, ఎక్కడైనా స్థానికతకి ఎట్లా ఉంటుందంటే కాలర్ ఎగరేసే విధానం ఉంటుంది. నేను బీసీలో చదువుతున్నప్పుడు నా సీనియరు ఒకరిని కొట్టాను. ఎందుకంటే కనపడితే హాయ్ చెప్పాలి,
నేను క్యాంటీన్లో టిఫిన్ చేస్తా ఉన్నా, నోటి నిండా టిఫిన్ ఉంది. ఎదురు వచ్చాడు సీనియర్ వచ్చి, ఏంద్ర హాయ్ చెప్పలేదని నన్ను కొట్టాడు, అంటే నెట్టాడు వర్క. నాకు కోపం వచ్చి అక్కడే కొట్టాడు. బాపట్లలో ఉన్నంతసేపు ఏడొస్తారో భయపడతా ఉన్నా. ఎట్లా బాపట్లో తప్పించుకొని చీరాలు వెళ్ళిన తర్వాత ఇక ఎవరు వచ్చినా మనకి తిరగలేదు, అంటే లోకల్. దేనికి చెప్తా ఉన్నానంటే, ఒక వ్యక్తి తమ స్థానాన్ని బట్టి, స్థానికతను బట్టి ప్రవర్తించే విధానంలో మార్పులు ఉంటాయి కదా, మార్పులు ఉంటాయి. ఇక్కడ కూడా హెబ్రీ భాష మాట్లాడే విశ్వాసులు వారు స్థానికులై ఉండాలి, లేదంటే గ్రీకు భాష మాట్లాడే వారు స్థానికేతరులు అయి ఉండాలి. వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీరిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అంటే భోజనాలు వడ్డించే విషయంలో కొద్దిగా మార్పు, తేడా చూపించినట్లుగా ఉంది. దాని మీద వారికి ఒక గొప్ప పోరాటం కలిగింది. దాన్ని బట్టి అపోస్తలులు ఏం చేశారంటే మామూలుగా ఒక టీంని ఏర్పాటు చేశారు. మన అంశం అది కాదు, కానీ అంటే సాటి మనిషిని వారి అర్హతను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూచే విధానము నేటి విశ్వాసులలో కూడా ఉంది. ఉదాహరణకు అర్థమవటానికి, చదువుకున్న వారు చదువు లేని వాళ్ళు పక్కన కూర్చుంటారా? ఏమండి, బాగా చదువుకున్నారు, బాగా చదువుకోనులు మరటోళ్ళు వచ్చారు, వాళ్ళ పక్కన కూర్చుంటారా? విశ్వాసులే, బయట సంగతులు వద్దు, కూర్చోరు. కూర్చోరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఏదో అగౌరవపరుస్తున్నట్టు కాదు. వారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వారితో మనం కూర్చుంటే మన స్థాయి ఏమైనా తగ్గుతుందేమో అనే ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుచు అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. అంటే ఆర్థికపరమైనటువంటి అసమానతలు, విద్యాపరమైనటువంటి అసమానతలు, లేదంటే భౌతికమైనటువంటి స్టేటస్ విషయంలో ఉన్నటువంటి అసమానతలను బట్టి ఏముంటుందంటే వివక్షత ఉంటుంది. పిల్లలు పైకి కనపడకపోవచ్చు, పైకి హత్తుకున్నట్టుగానే ఉంటారు, కానీ అంతరంగంలో. అందుకే పేతురు అంటా ఉన్నాడు, దరిద్రులైనా ధనవంతులైనా విద్యావంతులైనా విద్యాహీనులైనా లేదంటే ఇంకొక తరగతి వారైనా, ఏ తరగతి వారైనా దేవుడు తాను ప్రేమించినటువంటి రాజ్యానికి వారిని కూడా వారసులుగా చేసుకునలేదా అని అన్న. అంటే దేవుని రాజ్యములో ఏమి లేదంటే వివక్షత లేదు. కొన్ని సంఘాలలో కొన్ని పరిస్థితుల మధ్య విశ్వాసులు, భేదలైనటువంటి విశ్వాసులు తృణీకరించబడుతూ ఉన్నారు కదా, చూడలేదా? మనకి చాలా సంఘాల్లో చూస్తాం. కారణం ఏంటంటే వారు ఎదుర్కొంటున్నటువంటి వివక్షత. ఇక్కడ అందుకే పేతురు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే అందరినీ అన్నాడు, సంఘములో ఉన్నటువంటి అందరినీ.
ఏం చేయాలి? వారికి ఇవ్వవలసినటువంటి గౌరవ స్థానం అంటే దాన్ని ఎలా చెప్పాలంటే కనీస మర్యాద సంఘములో అందరికీ ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కారణం ఏంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. ఇరవై 28వ వచనం చివరి భాగం మనం చదువుదాం. చూడండి. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. సంఘంలో ఏమి లేదు, ఏముండకూడదు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఏముండకూడదంటే అసమానతలు ఉండకూడదు. అసమానతలు ఉండకూడదు. ఏ మనిషి కూడా నిషేధింపదగిన వాడు కాదు. ఏ మనిషి కూడా తృణీకరించబడటానికి నియమించబడిన వాడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? అందరినీ సంఘములో పేదలైనా, విద్యావంతులైనా, విద్యాహీనులైనా, ధనికులైనా, లేదంటే ఏ తరగతి వారైనా వారందరూ కూడా ఒక తండ్రి సంతానమే. అందరినీ ఏం చేయాలి? సన్మానించాలి. అందరినీ సన్మానించాలి. అది ప్రాథమికమైనటువంటి సూత్రం. కానీ పౌలు కూడా ఇంకొక మాట చెప్పాడు కదా. ఏమని చెప్పాడంటే మీ మధ్య నిలిచి పనిచేస్తున్నటువంటి వారిని రెట్టింపు సన్మానంతో వారిని ఏం చేయాలి? సన్మానించాలి అని చెప్పాం కదా. పనిచేసే వారి సన్మానం వేరు, కూడి వస్తున్నటువంటి విశ్వాసులను అందరినీ ఒకే రీతిలో చూసేటువంటి సన్మానం వేరు. నేను ఎక్కడ పనిచేస్తున్నటువంటి వానితో సమానం అని ఎప్పుడు చెప్పకూడదు కదా. చాలామంది అదే అనుకుంటా ఉన్నారు. పాట పాడగలిగితే, వాక్యం చెప్పగలిగితే, లేదంటే ఇంకోటి ఏదైనా చేయగలిగితే ఎక్కడ నియమించబడిన వానితో నేను సమానం అని పొరపడుతున్నారు, మోసపోతున్నారు, నష్టపోతున్నారు. దేవుడు ఇక్కడ ఉంచినటువంటి వాని స్థానం వేరు, ఆ స్థాయి వేరు. దాన్ని మనము ఖచ్చితంగా గౌరవించాలి. కూడి వస్తున్నటువంటి విశ్వాసంగా మనం అందరము కూడా ఒకరినొకరు ఏం చేయాలి? దేనిని బట్టి కూడా అసమానతలు అనేవి కనబడవు. ఉదాహరణకి ఒక కుటుంబమే తీసుకుందాం. ఆ కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు నలుగురు 4 రకాలుగా చూస్తారా? లేదంటే ఆ 4 పిల్లలు ఒకరినొకరు నీకంటే నేను ఎక్కువ, నీకంటే నేను తక్కువ అని అనుకుంటారా? కానే కాదు. కాబట్టి సంఘము ఒక కుటుంబం. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వారికి భౌతికమైనటువంటి అర్హతలు, వారి మధ్య తారతమ్యాలు ఏర్పరచకూడదు. ఆ భావంతో అందరినీ సన్మానించుడి అన్నాను. అందరినీ సన్మానించు. పలకరిస్తే నిజంగా కొంచెం చదువుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎవరన్నా మాతో మాట్లాడితే బాగుండు అనుకుంటారు, పలకరిస్తే బాగుండు అనుకుంటారు. బిడింగా ఉంటారు. ఎందుకంటే చదువుకున్న వారి మధ్యకు వచ్చారనుకో, ఇప్పుడు మీ మధ్య నేను వాక్యం చెప్పడానికైనా నాకు భయం. ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఏదో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ భయమే, బిడియంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వారి సైకాలజీ ఎలా ఉంటుందంటే, మాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే బాగుండు,
ప్రేమగా మా విషయాలు తెలుసుకుంటే బాగుండు, అట్లా వచ్చి అట్లా వెనకే కూర్చుంటారు వాళ్ళు, అట్లే వెళ్ళిపోతారు. అట్లే గుర్తుపెట్టుకోండి, స్థానిక సంఘము ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నీవు నేను, ఒకవేళ నువ్వు ముందు పుట్టావు, నేను వెనక పుట్టినా, అంతే తేడా. కానీ మన తండ్రి ఒక్కడే, మనకివ్వబడినటువంటి స్వాస్థ్యం కూడా ఒకటే, మనం ఉండబోయే స్థలం కూడా ఒకటే, మనం అనుభవించేటువంటి ఆనందం కూడా ఒకటే, వేట్లో కూడా తేడా లేదు. కాబట్టి అందుకే కూడి వస్తున్నటువంటి విశ్వాసులు ఒకరినొకరు సన్మానించాలి. ప్రభువు అక్కడ చెప్పినటువంటి మా ఉదయకాలం చదివి ఏం చదివామంటే, నేను మీకు చేసినట్లుగానే మీరు ఒకరినొకరు చేయండి అని ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఒకరినొకరు గౌరవించుకుంది. రెండవ మాట మనం ఆలోచన చేద్దాం. చూడండి, సహోదరులను ప్రేమించుడి అన్నాడు కదా. సహోదరులన్నా సహోదరులైనా ఏం చేయాలా? ప్రేమించాలి అని చెప్తున్నారు కదా. ఎట్లా? మనం ఉదయకాలం సంఘాన్ని ప్రేమించాలి అని చెప్తున్నాం. సంఘాన్ని ప్రేమించడం అంటే అది యూనివర్సల్. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అంటే ఈచ్ పర్సన్ మనము ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. ఈ ప్రేమ అనే దగ్గరికి వచ్చేలేకి యాక్చువల్గా మన మైండ్ ఎట్లా ఉంటుందంటే, మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 46వ వచనం మనం చదువుదాం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును. సహజంగా మానవుని యొక్క మైండ్ సెట్ ఏంటంటే, తనను ఎవరైతే ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తాం. అంటే మన మైండ్ అంతవరకే గిరిగీసుకొని ఉంటుంది అన్నమాట. మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారనుకో, మనం వాళ్ళు ప్రేమించడానికి ఇష్టపడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఇష్టపడు ప్రేమించడానికి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే యేసు క్రీస్తునందు విమోచించబడి సంఘములో చేర్చబడ్డాడు అనగా వారికి పెట్టినటువంటి పేరు ఏంటంటే సహోదరులు, సహోదరి. వారిని ఏం చేయాలి? నీకు ఇష్టం ఉన్నా, నీకు కష్టంగా ఉన్నా, నీకు అనుకూలంగా ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. మనకు అనుకూలంగా ఉన్న వారినే ప్రేమించటం కాదు, దానివల్ల మనకేమి ఫలము లేదు అని ప్రభు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది పిల్లారా. సహోదరులను ప్రేమించండి అని అంటాడు. అంటే నేను సంఘాన్ని ప్రేమిస్తా ఉన్నా, సహోదరులను ప్రేమిస్తా ఉన్నా, వారికి అన్నీ చేస్తా ఉన్నా అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము ప్రేమిస్తున్నామంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా మన ప్రేమలో కనపడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గలగనలాడు తాళమునై ఉందును అని. ఊరక సౌండ్ చేసేటువంటి డబ్బా. నువ్వెన్ని ప్రసంగాలు, ఎంత నువ్వు ప్రసంగించేవాడివైనా,
ఎంత వాక్చాతుర్యం కలిగిన వాడవైనా, నీకెన్ని లాంగ్వేజెస్ వచ్చినా, ఎన్ని భాషలు మాట్లాడినా, నీలో ప్రేమ లేకపోతే నువ్వేందంటే డబ్బాలో వేసినటువంటి రాళ్ళ వంటి వాడు. ఊరక సౌండ్ చేస్తావే కానీ ఉపయోగం ఉండదు. అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? ఎంత కృపాబలము కలిగినను మర్మములన్నీ జ్ఞానమంతయో ఎరిగిన వాడవైనను కొండలను పెకలించు పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడే. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాసం చాలా గొప్పది, అయినా ప్రేమ లేకపోతే వ్యర్థం. నువ్వెన్ని భాషలు మాట్లాడినా, నువ్వెంత ప్రసంగికుడువైనా, లేదా ఎంత గొప్ప వక్తవైనా, లేదంటే నీకెంత జ్ఞానం ఉన్నా, ఎన్ని కృపావరాలున్నా, నువ్వు తోటి విశ్వాసిని ప్రేమించలేనప్పుడు అవన్నీ వ్యర్థమే. ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఇది ఇక్కడ మనోళ్ళు చాలామంది ఆగుతారు. చూద్దాం, చూడండి. బేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు. బేదలు అగపడితే బేదలకి సహాయం చేస్తూ ఉంటారు. దేవుని పరిచర్య కొరకు ఎటువంటి కష్టమైనా అనుభవించడానికి ఇష్టపడతారు కదా. అవసరమైతే తమ శరీరాలను కూడా అప్పగిస్తారు. అట్లా అయినా కూడా ప్రేమ లేకపోతే ఏమన్నాడు? ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? ఎట్లా అర్థమైంది లోకానికి? ఎట్లా అర్థమైంది? తన ప్రియ కుమారుడు, తన రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడ పంపించాడు? ప్రజల మధ్యకు పంపించాడు. ఎప్పుడు పంపించాడు? ఎట్లా ఉంటే పంపించాడు? దేని కొరకు పంపించాడు? ఆ కుమారునికి ఏమైనా ప్రయోజనం కలిగించడానికి పంపించాడా? కాదు. నశించి నరకానికి పోతున్నటువంటి మనుషులకు మేలు చేయటానికి తన అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభువుని ఏం చేశాడంటే వారి కొరకు పంపించాడు. అంటే ప్రేమ అనేది కింద చాలా డెఫినేషన్ చెప్పాడు. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును కోరదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు, ప్రేమ రకరకాలైనటువంటి సంగతులన్నీ చెప్పాడు. సహోదరులను ప్రేమించటం అంటే ఇది. ఒక వ్యక్తి సహోదరుని నేను బాగా ప్రేమిస్తున్నానని చెప్పి అతని మీద సాడీలు చెప్తున్నాడు అనుకో, కొండేలు చెప్తున్నాడు అనుకో, ఆ సహోదరుని ప్రేమించినట్ట? వాడికి అవసరమైతే పోయి డబ్బులు ఇస్తున్నాడు, వాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే పోయి అన్నీ చేస్తున్నాడు, కానీ వాడి మీద ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ప్రేమిస్తున్నట్ట? ఏమండి, ప్రేమించినట్ట? అతని సహాయం చేస్తున్నాడు కదా, అతని విషయంలో ఆదుకుంటున్నాడు కదా, అతని కొరకు ప్రయాసపడుతున్నాడు కదా. మరి ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తాడా అని అనుకుంది. ప్రేమించినట్టే. కారణం ఏంటంటే అతని కీడు గురించి అతను ఇవన్నీ ఒక పక్క మంచి చేస్తూనే అతని కీడును కోరుతా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు మన ఇబ్బందులలో
మనము సహాయపడటానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం, మనకి ఏదన్నా నొప్పి కలిగితే పోయి పక్కనుడికి వాడట్టా ఈడెట్టా అటు చేసేవాడు ఇటు చేసేవాడు కదా, ఇవన్నీ చెప్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు ఖచ్చితంగా మన ప్రేమలో ఇమిడి ఉండాలి. సహోదరుని ప్రేమించడం అంటే అదే. ఎందుకు ప్రేమించాలో తెలుసా? సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? మరణమందు ఉన్నాడు. కాబట్టి సహోదరుని ప్రేమించడం అంటే మనకి ఒకవేళ మన సహోదరుడు మనకు అపకారం చేశాడు, ఆ అపకారాన్ని మనసులో పెట్టుకోకూడదు. మన సహోదరుడు మనకి నొప్పి కలిగించాడు, దాన్ని బట్టి సమయం చూసి దెబ్బ కొట్టకూడదు కదా. ఒకసారి కుప్పం పోయాను ఆన్ డ్యూటీ. కుప్పం పోతే ఇక్కడ పరిచర్య జరుగుతావు. ఉదయం 9 గంటలకి భోజనాలన్నీ కంప్లీట్ చేసుకొని 9:30కి చర్చిలో కూర్చో. భోజనాలు పరిచర్య జరగాలి, భోజనాలు తయారు చేయాలి. సిలిండర్ పైన ఉంటుంది. సిలిండర్ పైన ఉంటే ఆ సిలిండర్ అయిపోయింది. దాని బాధ్యత ఒక సహోదరుడు చూస్తున్నాడు. ఆ సహోదరుడు ఏం చేయాలి? సిలిండర్ చూసుకొని అయిపోతే మరో చోట తెచ్చిపెట్టి భోజనాలు చేయాలి. నాకు ఖచ్చితంగా 8:30కి ఫోన్ చేసి సిలిండర్ లేదని ఫోన్ చేసి, ముందు చెప్తే ఏమన్నా మనం అరేంజ్మెంట్ చేస్తాం. అరగంటలో మనం వంట ఉండాలా, మందిరంలో కూర్చోవాలి. అర్థమైంది ఏంటంటే ఆ సహోదరుడు అవకాశం కోసం ఎదురు చూస్తాం. అంటే దీనంతటి ఏం అప్పగించుకొని పోయాడు, తన పనికి తాను పోయాడు, ఈడ ఎట్టపోతే పోయింది అని ఆలోచనతో ఆ పని చేశాడు. దేవుని మహాకృప ఏంటంటే ఆ టయానికి అందింది, ఆ టయానికి సెట్ అయిపోయింది, టయానికి ఆరాధనలో కూర్చుంది. అంటే సమయాన్ని చూసి, సందర్భాన్ని చూసి మన సహోదరుడు మనకి చేసినటువంటి అపకారాన్ని ప్రతిఫలముగా క్రియారూపకంగా తీసుకొస్తాం. అది ఎన్నడూ కూడా మన జీవితాలు ప్రభువులో మన కాలము గడిచే కొద్దీ దొర్లిపోవాలే కానీ నిలిచి ఉండకూడదు. సహోదరుడు ప్రేమించడం అంటే ఈ మాట చెప్పాడండి. ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. స్వప్రయోజనాన్ని ఉంచుకోకూడదు, డంబంగా ప్రవర్తించకూడదు, ఉప్పొంగకూడదు, అపకారమును మనసులో పెట్టుకోకూడదు కదా. ఇవన్నీ కూడా మనకు లేవు. మనకున్నాయని ఎప్పుడు చెప్పొద్దు, మనకు లేవు. మనం వాటిని స్వతంత్రించుకోవాలా, సంపాదించుకోవాలా. వాటిని ఒక్కొక్కటిగా మనము మన జీవితాలకు అన్వయించుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తును నమ్మిన నాటి నుండి క్రీస్తును చేరేంత వరకు మార్పు చెందుతూనే ఉండాలి. నేను పరిపూర్ణంగా మారాననేవాడు అబద్ధికుడు. క్రీస్తును నమ్మిన నాటి నుండి క్రీస్తును చేరుకునేంత వరకు, అనగా మన ప్రాణం పోయేంత వరకు మనము అనుదినము మార్పు చెందుతూనే ఉండాలి. మనకి కావలసినవి అన్నీ సమకూర్చుకుంటూనే ఉండాలి. మనకి వద్దనుకున్నవన్నీ కూడా వదిలించుకుంటూనే ఉండాలి ప్రతిదినం. అది క్రైస్తవ జీవితం యొక్క విధానం. కాబట్టి ఇవన్నీ మనము ఒక్కొక్కటిగా ప్రాక్టికల్గా వాటిని మనం ఏం చేయాలంటే మన జీవితాలను సంపాదించుకోవాలి. ఇక్కడ నుంచి పరిచర్యకి వెళ్ళాలని 1 సంవత్సరంన్నర కిందట ఆలోచన కలిగింది. నాటి నుండి నేను అక్కడికి వెళ్తే సరైనటువంటి వసతులు లేకపోతే ఉండగలనా, భోజనం దొరకకపోతే ఉండగలనా, లేకపోతే డబ్బులు లేకపోతే నడవగలనా అని నాకు నేనే టెస్టులు పెట్టుకుని నాకు నేనే సాటిస్ఫై అయితే సంతోషించావు. క్రైస్తవ జీవితం విధానం ఇంతే. మనకు లేనివి, అవసరమైనవి
ఒక్కొక్కటిగా మనం సంపాదించుకోవాలి. అందుకే పేతురు అంటా ఉన్నాడు, సహోదరులను ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి. ప్రేమించటం అంటే అపకారమును మనసులో పెట్టుకోకూడదు. ప్రేమించటం అంటే మనము వేషధారణ కలిగి ఉండకూడదు. వేషధారణ కలిగి ఉండదు. మనం ఎన్ని చేసినా, మనం ఎంత కృపావరం కలిగి ఉన్నా, అంతరంగంలో ప్రేమ లేకపోతే నువ్వు చేసిందంతా బూడిదపో. పన్నీరు తీసుకెళ్ళి ఎవరైనా బూడిదలో పోస్తారా? ఒకవేళ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ బూడిదలో పోసినటువంటి పన్నీరుతో సమానం. కాబట్టి సహోదరులను ప్రేమించండి. సంఘములో ప్రేమ ఉండాలి. ప్రేమ పునాదుల మీద కట్టాడు సంఘాన్ని కదా. క్రీస్తు ప్రేమ పునాదుల మీద కట్టాడు. ప్రేమే కదా. ఆయన మనం ప్రేమించకపోతే సంఘం భూమి మీద ఏర్పడేదా? మనం వచ్చేవాళ్ళమా? మనం నమ్ముకునేవాళ్ళమా? మనం దేవుని రాజ్యానికి వారసులు అయ్యేవాళ్ళమా? ఇలాగో కూడుకునేవాళ్ళమా? ఇలాగో ఆరాధించేవాళ్ళమా? ఆయన ప్రేమ మనకి అందించకపోతే కానీ మనం ఉదయకాలం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం. ఎట్లా ప్రేమించాలంటే క్రీస్తు నిన్ను ప్రేమించినట్లు. నీ దగ్గర ఏమైనా ఆశించి ప్రేమించాడా? కాదు కదా. నీ దగ్గర ఏమైనా ఆశించి ప్రేమించాడా క్రీస్తు? కాదు. మనం కూడా ఎదుటివాన్ని అలాగూ ప్రేమించాలి. సహోదరులను ప్రేమించాలి. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి భయపడుడి అన్నాను కదా. దేవునికి భయపడండి. దేవుడు అంటే భయం లేదా మనకి? ఏమండి, దేవుడు అంటే మనకు భయం లేదా? దేవుడు అంటే భయం ఉందా? మనకి భయం లేదా? దేవుడు అంటే భయమే కదా. మాటల్లో భయం. ఈనాడు విశ్వాసులలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే భక్తి ఉంది. దేవుడు అంటే భక్తి ఉంది. ప్రార్థన చేస్తారు, మా సహవాసానికి పోతారు, అన్నీ చేస్తారు, భక్తి ఉంది. కానీ భయము లేదు. అందుకే దేవుని గ్రంథములు చాలాసార్లు చెప్పాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త కదా. దేవుడే చెప్పాడు. దేవుడే అడిగాడు, ప్రశ్న అడిగాడు మలాకీలు, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ? నాకు భయపడేవాడు ఎక్కడ? ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ, భూమి మీద ఉన్న వాళ్ళంతా భయపడేవాళ్ళు కాదా? భయపడుతున్నట్లుగా నటిస్తారా కదా. మా నాన్న చిన్నప్పుడు తగ్గొట్టేవాడు. ఎండాకాలం సెలవులు వచ్చినట్టే రోజు కొట్టించుకోవటం. బయటికి వెళ్ళటం, సాయంత్రం వచ్చేటకు మా నాన్న కొడతాడని భయం. మరి తర్వాత రోజు కూడా అదే చేస్తాం. అంటే భయపడినట్ట మాటల వరకే భయం కదా. అట్లానే విశ్వాసి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవునికి భయపడండి అని జ్ఞాపకం చేశాడు. దేవునికి భయపడటంలో 3 పారామీటర్స్ పెట్టాడు దేవుడు. ఒక వ్యక్తి దేవునికి ఎలా భయపడతాడో, భయపడేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో 3 సంగతులు జ్ఞాపకం చేశాడు. వాటిని నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం. మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలు. ఆదికాండం 22వ అధ్యాయం 12 వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది. దేవునికి ఎట్లా కనపడుతుందంటే అబ్రహాం భయపడతాడని. ఏమండి, అబ్రహాము దేవునికి భయపడతాడని
దేవుడు ఎట్లా కనుక్కున్నాడు? అది అబ్రహాముకి మాట చెప్పాడు, నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి మరియా పర్వతం మీదకి తీసుకుంటా, మరియా పర్వతం మీదకి తీసుకునిరా, అక్కడ నేను చూపించే పర్వతాల్లో ఒక దాని మీద అతన్ని బలిగా అర్పించు. అది దేవుని మాట. అబ్రహాము దేవుని మాటకి ఏం చెప్పాడు? లోబడ్డాడు. లోబడి తీసుకొచ్చి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఇస్సాకును పండబెట్టి ఇక కత్తి తీసుకొని నరకబోయి. అదంతా అక్కడ ఉండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ మొరియా పర్వతం మీద జరిగే సిచ్యువేషన్ అంతా కూడా ప్రభు అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడుదాకా చూస్తూ ఉన్నాడంటే చెయ్యెత్తేంత వరకు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని మాట తనకు ఎంత ప్రతికూలమైన 25 సంవత్సరాలు నిరీక్షించాడు కుమారుని కోసం. ఒక్కడయ్యున్న కుమారుడు పైన చెప్పాడు, నీవు ప్రేమించి సాకను, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అన్న కదా, నాకు బలి అర్పించను. ఆ మాట సహజంగా మానవరీత్యా మనం ఆలోచన చేస్తే అది ఎంత ప్రతికూలం. ఏ మానవుడైనా అంగీకరిస్తాడా దానికి? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఇచ్చినోడు నిన్ను మళ్ళీ నువ్వు అడిగితే ఎట్లా అని దేవుని మీద అలిగేవాళ్ళు లేరా? అంటే దేవుని మాట ఎంత ప్రతికూలమైన, ఎంత కష్టతరమైన, ఎంత అది మనకు నొప్పి కలిగించేదైనా దానికి పూర్తిగా మనము లోబడటంలోనే ఏముందంటే దేవునికి భయపడటం ఉంది కదా. దేవునికి భయపడటం దాగి చెయ్యెత్తంత వరకు చూస్తూ ఉన్నాడు. ముందు చెప్పవచ్చు కదా, తీసుకొని ఇస్తున్నాడు, కట్టెలు మోపిస్తూ ఉన్నాడు, ఆ కొండెక్కిస్తున్నాడు, ఆ రాళ్ల మధ్య నడిపిస్తూ ఉన్నాడు, ఆ చిన్న చిన్న పాదాలు వేసుకుని ఇసాకు నడుస్తూ ఉన్నాడు. ఎంత నొప్పి కదా ఆ కొండదారుల్లో నడవటం అంటే. 3 దినాలు నడిచి ప్రయాణం చేయటం అంటే ఎంత ఆయాసం. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడువాడు దేవుని మాటకు శిరస్స వహిస్తాడు. దేవుని శాసనం దానికి సంపూర్తిగా సరెండర్ అవుతాడు. దాంట్లో ఏముండవు అంటే ఎగ్జామ్షన్స్ ఉండవు కదా, ఏముండవు. దాంట్లో ఎటువంటి మనకు అనుకూలంగా మలుచుకొని చేసే విధానాలు ఉండవు. ఉదాహరణకి సౌలుకి చెప్పాడు, పోయి అమాలేకీయులందరినీ దాని సంపద అంతటినీ కదా ఏం చెప్పాడు, సర్వనాశనం నిర్మూలన చేయమని. సౌలు ఏం చేశాడు? అందరం చంపాడు, కానీ పశువుల్ని దాచాడు. ఎందుకు దాచాడు? ఆయన ఉద్దేశం మంచిదే. ఏమన్నాడు? దేవునికి బలి అర్పించడానికి బలి పశువుకి కావాలి కాబట్టి ఈ గేదెలను లేదంటే ఈ పశువులను నేను ఉంచాను అన్నాను. ఆ ఉద్దేశం మంచిదే కదా? మానవరీత్యా ఆలోచన చేస్తే మంచిదే. కానీ దేవుని శాసనం పొల్లు తీసేయడానికైనా లేదు, పొల్లు కలపడానికైనా లేదు. ఒకడు విస్తారమైనటువంటి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. నీ అర్పణ ఉడికి కావాలి, నీవు దేవుని మాట వినకుండా కదా. సంఘాలలో ఎలాంటి వారు ఉన్నారంటే దేవుని మాటను తమ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి సంపదతో కొనేయాలని ఆలోచన చేసేవారు ఉన్నారు. దాంతో సరిసమానం చేద్దామనేవారు కదా. దేవునికి భయపడేవాడు దేవుని మాటకు లోబడతాడు, అంతే. దాంట్లో దారులు వెతకడు, దాంట్లో ప్రత్యామ్నాయాలు వెతకడు. అందువలన దేవునికి భయపడుతున్నావని నేను తెలుసుకున్నాను అన్నాను. ఎందువలన? దేవుని మాటకు లోబడటం.
మనకు అనుకూలంగా వచ్చినటువంటి వర్తమానం అయితే స్వీకరిస్తాం. దేవుడు నిన్ను దీవించునుగా కంటే మన సంకలు కొట్టుకుంటాం కదా. మనకి ఏదైనా కఠినంగా ఉందనుకో మాట, దేవుడు మాట్లాడలే అనుకోరు కదా, ఆయనే మాట్లాడాడు నాకు, నా గురించే మాట్లాడు కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాట్లాడే వ్యక్తి నాగరాజు అయినా, రత్నబాబు అయినా, లేకపోతే ఇంకొకరైనా కేవలం వారు నిమిత్తం మాత్రం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉపదేశమును పలికేవారే కానీ మరొకరు కాదు. వారి నోట నుండి వచ్చేది దేవుని వాక్యం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కూడా అన్నారు కదా, వారు మీకు ఏమి నేర్పిస్తారు? శాసనాలు నేర్పిస్తారను. నేర్పించేవారే కానీ మరొకరు కాదు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీకు వినపడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీకు అర్థమవుతున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నీవెప్పుడైతే పరిపూర్ణంగా లోబడతావో అప్పుడు నీవు దేవునికి భయపడువాడవని అర్థం. కొంతమంది ఎట్లా నుంచోరు, ఎట్లా నుంచుంటారు, అర్థమవుతుందా? ఎట్లా నుంచో ఇట్లా గాలి కొడతా ఉంది, ఇట్లా గాలి కొడతా ఉంది. ఎట్లా నుంచుంటే ఎదురు, ఎట్లా నుంచుంటే ఏమండి ఎట్లా దాటుకొని పోతుంది. ఎట్లా నుంచుంటే ఏమవుతుందంటే లోపలికి వెళ్తుంది, ఎట్లా నుంచుంటే సైడు. అంటే అనుకూలమైనటువంటి బోధలకేమో ఎట్లా నుంచుంటారు, ప్రతికూలమైనటువంటి బోధలకేమో ఎట్లా నుంచుంటారు. వారన్నడూ దేవునికి భయపడేవారు కాదు, భయపడేవారు. దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది అబ్రహాము జీవితం నుంచి కదా. కాబట్టి దేవుని శాసనం నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఖచ్చితంగా దానికి శిరస్స వహించాల్సిందే. అది నీకు నొచ్చుకొని, అది నీకు గుచ్చుకొని, అది నిన్ను బాధించని, అది నీకు సంతోషాన్నివ్వని, అది మరొక విధంగా నీలో పని చేయని, అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆ మంత్రసానుడు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇది సందర్భం ఏంటంటే, వారి మీద ఉన్నటువంటి రాజు ఒక మాట చెప్పాడు, దేవుడేమో ఇంకొక మాట చెప్పాడు. వాస్తవంగా దేవుడు కనబడని వాడు, రాజు కనబడేవాడు. దేవుడు శిక్షిస్తాడో శిక్షించడో దానికి మనం చెప్పలేము. కానీ రాజు మాట వినకపోతే, రాజుగారి మాట వినకపోతే వినలేదని రాజుగారికి తెలిస్తే ఖచ్చితంగా శిక్ష వస్తుంది. అంటే ఇక్కడ ప్రయారిటీ ఎవరి మాట వినాలి? నువ్వు దేవునికి భయపడువాడవైతే, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తావు?
నీవిచ్చే ప్రాముఖ్యతను బట్టి నీవు దేవునికి భయపడువాడువా కావని తెలుసుకో. మంత్రసానుడు ఐగుప్తురాజు చెప్పాడు, ఇశ్రాయేలులో పుట్టినటువంటి మగపిల్లలందరూ చంపేయి, పురిటిలోనే చంపేయండి అని చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, వారందరినీ బతకనియండి అని చెప్పాడు. వారి వృత్తి ధర్మం ఏంటి, రాజుగారికి లోబడాలి. రాజుగారికి ప్రాముఖ్యత ఇచ్చారా, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారా? ఏమండి, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారు. నీవు దేవునికి భయపడువాడవైతే నీ ప్రయారిటీ దేవునికి ఉంటుంది. దేవుని సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈనాడు చాలామంది కూడికలకు రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికంటే వారికి మిగతా వాటికే ప్రాముఖ్యత, విలువ ఎక్కువ కదా, వాటికే విలువ ఎక్కువ. మరి వాళ్ళు దేవునికి భయపడినట్టా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లా, లేకపోతే భక్తి కలిగి ఉన్నట్లా? ఏమండి, అర్థమవుతుందా? ఇక్కడ సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో వాడు తేల్చుకోవాలి. ఒకవేళ రాజుగారి ప్రయారిటీ ఇస్తే దేవుని శాపం, దేవునికి ప్రయారిటీ ఇస్తే వాడు ప్రాణం పోతుంది. ఏదైతే ఏదైంది, దేవుని మాట శాసనం. దేవునికే ఎక్కువ ప్రయారిటీ. మనము షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మనం ఆలోచన చేస్తే, ఎందుకయ్యా మీరు అగ్నిలో పడతారు, ఆ ప్రతి మొక్కొచ్చు కదా అని అన్నారు. ఏమన్నారు? మేము అగ్నిలో పడినా మాకు ఇష్టమే, మమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించలేకపోయినా మేము ముట్టికి కదా. అంటే దేవునికి భయపడువాడు దేవునికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తాడు ప్రతి విషయం. ఒక మాట చదువుదాం చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 18వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘమును ఆ శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ఏం కలుగు, ప్రాముఖ్యత కలుగునట్లు అనను. ప్రాముఖ్యతను కలుగునట్లను ఇట్లా చెప్పనియండి. దేవుడు నిన్ను ఒక ఉద్దేశ ఈ లోకంలో ఒక ఆఫీసులో నువ్వు పనిచేస్తూ ఉంటే నీకు ఒక బాధ్యత అప్పగిచ్చాడు, నీ పై ఆఫీసు. నువ్వు ఎట్లా పనిచేస్తావు చెప్పు? నన్ను లెక్క అడుగుతాడేమో, నేను ఆయనకి చెప్పాలేమో, ఇది కంప్లీట్ కాకపోతే మా సార్ తిడతాడేమో అనే ఇన్నర్ భయం ఉంటుందే ఉండదా? నీకు దేవుడంటే భయం ఉంటే దేవుని కార్యక్రమాల్లో నువ్వు ఎందుకు కనపడవు? దేవుడంటే భయం ఉంటే దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎందుకు కొనసాగించవు? ఊరకంతే, మా నాన్న కొడతాడు కదా బయటికి పోతే అనే భయమే. మళ్ళీ కొట్టినా కూడా మళ్ళీ బయటకు పోయేదే కదా. దేవునికి భయపడటం అంటే నీ ప్రయారిటీస్ మీద ఆధారపడు. ఒకటి, నీవు ఆయన మాటకు లోబడే దాని మీద ఉంది. రెండవది, నీ ప్రాముఖ్యత నీ కుటుంబానికి ఇస్తున్నావా, నీ సంఘానికి ఇస్తున్నావా? నీ ఉద్యోగానికి ఇస్తున్నావా, నీ సంఘానికి ఇస్తున్నావా? నీ పిల్లలకి ఇస్తున్నావా, నీ సంఘానికి ఇస్తున్నావా? నీవు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావో దానిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడువా కావనేది అర్థమవుతుంది. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త, ఇదే చివరి మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలే
23వ అధ్యాయం. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 40-41వ వచనం మనం చదువుదాం. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. అటు దొంగ ఇటు దొంగ ఉన్నాడు. ఆ దొంగలు కూడా దూషిస్తూ ఉన్నారు, కిందన్నవారు దూషిస్తూ ఉన్నారు, దారిని వెళ్ళేవాళ్ళు తలలు ఊపుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు హేళన చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, అందులో ఒక దొంగ, ఆ దొంగ, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అన్నాడు. రెండోవాడు దేవునికి భయపడతా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని ఆయనకు అర్థమైంది. మొదటి వానితో అంటా ఉన్నాడు, ఒరే నువ్వు దేవునికి భయపడవా అని చెప్తూ ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏంటి అర్థం? దేనికి భయపడుతున్నాడు ఆయన? దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడు కదా. ఆయన తీర్పు తీర్చువాడని నీకు అర్థమైతే నీవు దేవునికి భయపడతావు. మనం మర్చిపోయే విషయం ఇదే. దేవుడు మనకి ఆశీర్వదిస్తాడని తెలుసు, మన మైండ్ అంతవరకే కుదుర్చుకుపోయింది కదా. దేవుడు మనం అడిగింది ఇస్తాడని తెలుసు, మనం అడిగింది చేస్తాడని తెలుసు, కానీ మనం చేసిన వాటిని బట్టి తీర్పులోనికి తెస్తాడని మన మైండ్ ఎప్పుడో మర్చిపోయింది. అందుకే దేవునికి భయపడటం మర్చిపోతా ఉంది. దేవుడు తీర్పరి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం, చూడండి. 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక కాదు, 2వ కొరింథీ పత్రిక. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏమనుంది? మనము జరిగించిన వాటిని అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒక దినాన వాటికి తీర్పు ఉంది. మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరవుతాం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం అని మనకు అర్థమైతే మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే భయముతో కూడిందై ఉంటాం. మనం ఎందుకు ఎలాగ పడితే అలాగ మాట్లాడతాం? ఏవి పడితే వాటిని ఎందుకు ఆలోచన చేస్తాం? మనకి ఎంత చెప్పినా కూడా సరేలే అంటూ మళ్ళీ అయ్యే ఎందుకు చేస్తాం కదా. ఒరే ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడకూడదు, ఇవి రాకూడదు మన నోటికుండా, ఈ కార్యక్రమాలు మనం చేయకూడదు అని మనం చెబుతూ మనం వింటూ ఉన్నా కూడా మరలా అవే మన జీవితంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి.
వారు ఏం మర్చిపోయారంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరవుతారు అనే సంగతి మర్చిపోయారు. ఖచ్చితంగా దేవుడు తీర్పరియండి. ఆయన సింహాసనం ఎదుట, ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడతాం. ఈ సంగతి మనకు అర్థమైతే మన దేహాన్ని శుభ్రంగా కాపాడుకుంటాం, మన క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకుంటాం. మనము మన నోట ఎటువంటి కూడా రావటానికి భయపడతాం కదా, భయపడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమునకు లోబడిన వాడు భయపడుతున్నట్లుగా నటిస్తాడు, వాడు వేషధారణి. క్రీస్తు కంటే మరి దేనికైనా ఎక్కువగా ప్రయత్నిస్తున్నవాడు, వాడు దేవునికి భయపడుతున్నట్లుగా నటిస్తాడు, వాడు వేషధారణి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలని ఎరిగి కూడా చేసిన వాటినే చేస్తూ ఉన్నాడంటే వాడు దేవునికి భయపడుతున్నట్లుగా నటిస్తాడు, వాడు కూడా వేషధారణి. దేవుడు చెప్పాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణను క్షమించు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఏం చేయాలి? అందరినీ సన్మానించాలి. మనకివ్వబడినటువంటి మన క్రైస్తవ జీవిత నియమావళి ఇది. మన శిష్యత్వం యొక్క గుణలక్షణాలు. అందరినీ సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, సంఘము ఆయన శరీరం, ఆ సంఘము ఆయన శరీరం ఆ శిరస్సుతో హత్తుకోవాలి. సంఘము ఆయన శరీరము, అందులో అవయవాలుగా ఉన్నటువంటి మనము ఒకరితో ఒకరు ఏం చేయాలి? పరస్పర క్షమాభివృద్ధి కలిగించుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఆ సంఘము పట్ల మనకున్నటువంటి బాధ్యత, ఆ సంఘాన్ని ప్రేమించాలి, క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఆ సంఘ క్షమాభివృద్ధిలో నీ పాత్ర ఉండాలి. శరీరంలో పనికిరానంటూ పనికిరానిదంటూ అవయవం ఏమి లేదు. మరి సంఘంలో పనికిరానటువంటి విశ్వాసి అంటూ ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు. నీ ద్వారా సంఘానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. అలాగూ సంఘాన్ని ప్రేమించాలి. సంఘము కొరకు విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. సంఘం కొరకు దేనినైనా మనం త్యాగం చేయటానికి, దేనినైనా ఎంత భారమైనా భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సంఘములో మన ప్రవర్తన, సహోదరులను ప్రేమించాలి, అందరినీ సన్మానించాలి, దేవునికి భయపడాలి. అలాగూ మనం ముందుకు సాగిపోదాం. నన్ను ప్రేమించి ఇక్కడ ఆహ్వానించి మీతో సహవాసం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి, ప్రత్యేకంగా నాగరాజు కుటుంబానికి, బాధ్యులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మాకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మేము వీధి సువార్తలు చేసుకోవడానికి లేవు, బహిరంగ మీటింగ్లు పెట్టుకోవడానికి లేవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్య దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. కాబట్టి మీ ప్రార్థనలు ఎంతో అవసరం. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుకనే మేము అక్కడ క్షేమంగా పరిచర్య చేయగలుగుతున్నాం. కాబట్టి వాటిని ముట్టికి ఆపొద్దు. మీ ప్రార్థనలు నిరంతరము మాకు అవసరమై ఉన్నాయి. మా అబ్బాయిని రేపు ఎల్వి ప్రసాద్లో చూపించాలి. దాని విషయమై కూడా మీరు ప్రార్థన చేయండి. అపాయింట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్తా ఉన్నాం. దాని విషయంలో కూడా ప్రభు ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తే తప్ప మేము చూపించుకొని మళ్ళీ మా గృహాలకు చేరడానికి అవకాశం ఉంది కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ ప్రేమ వందనాలు.